వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఓ ఆర్థిక ఉగ్రవాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లిక్కర్ స్కామ్లో 32,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం హోదాలో ఉండి నెలకు 60 కోట్ల కమిషన్ ద్వారా సంపాదించాడని విమర్శించారు. జగన్ సీఎం కుర్చీని అపవిత్రం చేశాడని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలన్న ఆయన, అంతేకాకుండా అక్రమంగా సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. జైలుకి వెళ్ళొచ్చాడు. సీఎం హోదాను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవడం జరిగింది. దానికి నిదర్శనాలు ఒక్కొక్కటి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. జగన్ యొక్క బంధువు మిథున్ రెడ్డి జగన్ అడ్డుపెట్టుకుని ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం అంతా కూడా చక్కపెట్టినందుకు ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సెంట్రల్ జైలు పంపడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ వ్యక్తిని కూడా హెరాస్మెంట్ కానీ ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఏ కారణాలు లేకుండా మరి జైలుకి పంపించడం జరిగింది. ఈవేళ ఏదైతే సిస్టమ్ ఉందో, మన వ్యవస్థ ఏదైతే ఉందో, వ్యవస్థ అన్ని రకాలుగా ఎంక్వైరీలు చేసి ఈరోజు నిర్ధారణ అయింది. మిథున్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర పోషించాడని నిర్ధారణ అయ్యాక ఇవాళ అతని మీద కేసు పెట్టి మరి లోపల పెట్టడం జరిగింది. దీనికి అందరికీ బాస్ ఎవరంటే రప్ప బాస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు రప్ప దేశాన్ని దోసుకోండి, రప్ప రాష్ట్రాన్ని దోసుకోండి, రప్ప లిక్కర్ను దోసుకోండి, రప్ప భూములను దోసుకోండి, రప్ప ప్రజలను దోసుకోండి. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో ఏదైతే మిథున్ రెడ్డి కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడున్న మైనింగ్ మాఫియా, భూమాఫియా అన్నీ కూడా ఈవేళ అతని కనుసరణలోనే కాకినాడ జిల్లా అంతా జరిగింది. ఇక్కడ జరిగిన అవినీతి కార్యక్రమాలన్నింటిలో కూడా మిథున్ రెడ్డి యొక్క భాగస్వామ్యం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా కొడవల్లో ఏదైతే 330 ఎకరాలు మైనింగ్ ఇచ్చారో, విజయానంద రెడ్డి మైనింగ్ ఉంది. ఆ మైనింగ్లో కూడా ముఖ్య పాత్రతో